హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ అండి. సో ఈ వీడియోలో ఏంటంటే ఇంటర్ ఫస్ట్ ఇయర్ ఫిజిక్స్లో సిస్టమ్ ఆఫ్ పార్టికల్స్ అండ్ రొటేషన్ మోషన్ చాప్టర్లో 4 మార్క్స్ డిస్కస్ చేద్దాం. సో ఈ చాప్టర్ నుంచి మనకి ఒక 1 మార్క్స్, ఒక 2 మార్క్స్, 4 మార్క్స్ వస్తాయండి. సో చాలా ఇంపార్టెంట్ చాప్టర్. సో మనకి టోటల్గా 11 మార్క్స్ వెయిటేజ్ చాప్టర్ అనమాట. చాలా ఇంపార్టెంట్ చాప్టర్. అందులో ఫస్ట్ 4 మార్క్స్ క్వశ్చన్స్ ఏంటో మనం ఒకసారి చూద్దాం. సో ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి డిస్టింగ్విష్ బిట్వీన్ సెంటర్ ఆఫ్ మాస్ అండ్ సెంటర్ ఆఫ్ గ్రావిటీ. సో ఇక్కడ మీకు ఆన్సర్స్ కూడా నేను చూపిస్తున్నాను చూడండి. సో ఇక్కడ డెఫినేషన్ రాయాలండి. ఫస్ట్ 4-5 పాయింట్స్ రాస్తే చాలు. ఓకే, ఇట్ ఈస్ ఎ పాయింట్ వేర్ ద టోటల్ మాస్ మొత్తం కూడా ఒక పాయింట్ దగ్గర కాన్సన్ట్రేట్ అవుతే దాన్ని మనం సెంటర్ ఆఫ్ మాస్ అంటాం. అలాగే వెయిట్ గురించి ఎంటైర్ పాయింట్ మొత్తం కూడా వెయిట్ ఇస్ ద సిస్టమ్, ఆ సిస్టమ్ మొత్తం కూడా వెయిట్ ఆ పర్టికులర్ పాయింట్ దగ్గర మొత్తం వెయిట్ మొత్తం కాన్సన్ట్రేట్ అవుతే దాన్ని సెంటర్ ఆఫ్ గ్రావిటీ అంటాం. సో ఇక్కడ మీకు పాయింట్స్ ఉన్నాయి చూడండి. ఓకే, ఆ 4 పాయింట్స్ రాసి సరిపోతుంది. అంటే ఇది రిఫర్స్ టు మాస్ ఆఫ్ ద బాడీ, ఇట్స్ వెయిట్ ఆఫ్ ద బాడీ. అలాగే నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి చూడండి, ఇక్కడ మీకు క్వశ్చన్ కూడా చూపిస్తున్నాను నేను. సో ఈ క్వశ్చన్లో ప్రిపేర్ అయితే సరిపోతుంది. షో దట్ సిస్టమ్ ఆఫ్ పార్టికల్ మూవింగ్ అండర్ ద ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ ఎక్స్టర్నల్ ఫోర్సెస్ మూవ్స్ ఇఫ్ ద ఫోర్స్ ఈజ్ అప్లైడ్ సెంటర్ ఆఫ్ మాస్ అన్నాడు. సో ఇది అంతగా ఇంపార్టెంట్ క్వశ్చన్ ఏమీ కాదు. ఓకే, సో దీన్ని స్కిప్ చేసేద్దాం. మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ వచ్చేసి ఇక్కడ డిఫైన్ వెక్టార్ ప్రొడక్ట్ అండ్ ఎక్స్ప్లెయిన్ ద ప్రాపర్టీస్ ఆఫ్ వెక్టార్ ప్రొడక్ట్. ఇది చాలా ఇంపార్టెంట్. సో ఇక్కడ మెయిన్ వెక్టార్ ప్రొడక్ట్ డెఫినేషన్ రాయాలండి. సో వెక్టార్ ప్రొడక్ట్ అంటే మనం వెక్టార్ని అనొచ్చు లేదా క్రాస్ ప్రొడక్ట్ అనొచ్చు. సో అక్కడ ఏ కామా బి టూ వెక్టార్స్ అనుకుంటే దాని యొక్క క్రాస్ ప్రొడక్ట్ని మనం సైన్ థీటాగా రాసుకుంటాం. సో ఒక డెఫినేషన్ ఉంది చూడండి ఇక్కడ. ఓకే, సైన్ ఆఫ్ యాంగిల్ బిట్వీన్ దెమ్ ద ప్రొడక్ట్ ఆఫ్ ద మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ద టూ వెక్టార్స్ వేర్ ఏ అండ్ బి వెక్టార్స్. దాని యొక్క క్రాస్ ప్రొడక్ట్ మనం సైన్ థీటా రాస్తాం. అదే డాట్ ప్రొడక్ట్ వచ్చేసి కాస్ థీటాలో రాస్తాం. సో ప్రాపర్టీస్ వచ్చేసి చూడండి, ఇక్కడ వెక్టార్స్ మనకి వెక్టార్స్ అనేది కామ్యుటేటివ్ లా అని ఒబే చేయండి. దట్ ఈస్ ఏ క్రాస్ బి ఈజ్ నాట్ ఈక్వల్ టు బి క్రాస్ ఏ. అలాగే క్రాస్ ప్రొడక్ట్ ఒబే డిస్ట్రిబ్యూటివ్ లా అని ఒబే చేస్తుంది. ఆ డిస్ట్రిబ్యూట్ లా ఏంటంటే ఏ క్రాస్ బి ప్లస్ సి ఈక్వల్ టు ఏ క్రాస్ బి ఇంటూ ఏ క్రాస్ బి ప్లస్ ఏ క్రాస్ సి. అలాగే ప్యారలల్ తీసుకోండి. ఇక్కడ టూ క్రాస్ ప్రొడక్ట్ ఆఫ్ 2 ప్యారలల్ వెక్టార్స్ మనకి నల్ వెక్టార్ అవుతుంది. అది ఎట్లా అంటే మనకి థీటా ఈక్వల్ 0 సబ్స్టిట్యూట్ చేసామనుకోండి. ఇక్కడ చూడండి, ఏ క్రాస్ బి ఈక్వల్ ఏబీ సైన్ థీటా కదా. ఇక్కడ థీటా 0 సబ్స్టిట్యూట్ చేస్తే సైన్ 0 అయిపోతుంది. సో కాబట్టి మీకు క్రాస్ ప్రొడక్ట్ వాల్యూ 0 అయిపోతుంది. దానికి ఎగ్జాంపుల్ ఐ క్రాస్ ఐ, జే క్రాస్ జే, కే క్రాస్ కే తీసుకున్నా కూడా మనకి 0 అయిపోతుంది. నెక్స్ట్ వచ్చేసి వెక్టార్ ప్రొడక్ట్ 2 పర్పెండికులర్గా ఉన్నాయనుకోండి, అంటే థీటా 90 అనమాట. సో ఇక్కడ సైన్ 90 1 కాబట్టి ఏ క్రాస్ బి ఈక్వల్ టు ఏబీ వస్తుంది. అంటే ఏ క్రాస్ జే ఈక్వల్ టు కే, జే క్రాస్ కే ఈక్వల్ టు వై, కే క్రాస్ కే ఈక్వల్ టు జే వస్తుంది. అలాగే 2 ఎగ్జాంపుల్స్ రాయాలి. యాంగులర్ మొమెంటం ఎల్ ఈక్వల్ టు ఆర్ క్రాస్ పి, అలాగే లీనియర్ వెలాసిటీ వి ఈక్వల్ టు ఆర్ ఒమేగా. అండ్ నెక్స్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్, డిఫైన్ యాంగులర్ వెలాసిటీ డిరైవ్ వి ఈక్వల్ టు ఆర్ ఒమేగా. సో ఇందులో యాంగులర్ వెలాసిటీకి డెఫినేషన్ రాయాలండి. సో మెయిన్ మనకి యాంగులర్ డిస్ప్లేస్మెంట్, యాంగులర్ వెలాసిటీ, యాంగులర్ యాక్సిలరేషన్ వీటి యొక్క డెఫినేషన్స్ అయితే మనకు బాగా వచ్చి ఉండాలి. సో ఇక్కడ రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ యాంగులర్ డిస్ప్లేస్మెంట్ ఈజ్ కాల్డ్ యాంగులర్ వెలాసిటీ. మనకి ఎలా అయితే వెలాసిటీ డెఫినేషన్ ఉందో, మనకి వెలాసిటీ డెఫినేషన్ రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ డిస్ప్లేస్మెంట్ ఉందో, అలాగే దానికి ముందు యాంగులర్ తగిలిస్తే సరిపోతుంది. అంటే ద రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ యాంగులర్ డిస్ప్లేస్మెంట్ ఈజ్ కాల్డ్ యాంగులర్ వెలాసిటీ. సో యాంగులర్ వెలాసిటీని మనం ఒమేగా లెటర్తో డినోట్ చేస్తాం. ఒమేగా ఈక్వల్ టు డి థీటా బై డిటి. సో దానికి యూనిట్స్ వచ్చేసి రేడియన్ ఫర్ సెకండ్. వి ఈక్వల్ టు ఆర్ ఒమేగా రావడానికి చూడండి, ఇక్కడ మనకి ఒక సర్కిల్ తీసుకోవాలి. ఇక్కడ చూడండి. సో ఇక్కడ సర్కిల్ తీసేసుకొని ఇక్కడ ఒక పాయింట్ P1 నుంచి P2కి మూవ్ అవుతుంది. ఇక థీటా అనే యాంగిల్లో ఆర్ అనే రేడియస్తో యాంగులర్ వెలాసిటీ, లీనియర్ వెలాసిటీ వి అనేతో మనకి సర్క్యూలర్ ఆఫ్ ద సర్కిల్ ఇలా రొటేట్ అవుతుంది. సో ఒక పాయింట్ P1 నుంచి P2కి వెళ్ళడానికి ఉన్నటువంటి డిస్ప్లేస్మెంట్ని మనం ఎస్ అనుకుంటే థీటా అనమాట. రేడియస్ వచ్చేసి ఆర్. సో ఇక్కడ పాయింట్స్ మీకు క్లియర్గా రాస్తాడు చూడండి. కాసేపు పార్టికల్ బి మూవింగ్ ఇన్ ఏ సర్క్యులర్ ఆఫ్ రేడియస్ ఆర్ అని, డిస్ప్లేస్మెంట్ థీటా ఒక P1 నుంచి P2కి మూవ్ అయిందని. సో ఇక్కడ మనకి యాంగులర్ డిస్ప్లేస్మెంట్ యాంగిల్కి ఒక ఫార్ములా ఉంది, ఆర్క్ బై రేడియస్ అన్నట్టు. సో ఇక్కడ ఆర్క్ వచ్చేసి మనకి ఎస్ బై ఆర్ రాసుకుంటే థీటా ఈక్వల్ టు ఎస్ బై ఆర్, దాని నుంచి ఎస్ ఈక్వల్ టు ఆర్ థీటా అనమాట. ఓకే, ఇక్కడ ఎస్ ఈక్వల్ ఆర్ థీటా ఎలా వచ్చిందంటే యాంగిల్ థీటా ఈక్వల్ టు ఆర్క్ బై రేడియస్ అంటే ఎస్ బై ఆర్ అనమాట, డెఫినేషన్ నుంచి వస్తుంది. సో దాన్ని మనకి డిఫరెన్షియేషన్ అబౌట్ విత్ రెస్పెక్ట్ టు టైంతో చేస్తే సో డిఎస్ బై డిటి ఆర్ డి బై డిటి ఆఫ్ ఆర్ థీటా అనమాట. డిఎస్ బై డిటి ఆర్ బయటికి రాసేస్తే డి థీటా బై డిటి అండి. నో డిఎస్ బై డిటి అంటే రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ డిస్ప్లేస్మెంట్, దట్ ఈస్ వెలాసిటీ, మనకు ఆల్రెడీ తెలుసు. కాబట్టి డిఎస్ బై డిటి ప్లస్లో వి రాస్తాం. ఇప్పుడు డి థీటా బై డిటి అంటే యాంగులర్ వెలాసిటీలో వచ్చే చేంజ్, యాంగులర్ డిస్ప్లేస్మెంట్లో వచ్చే చేంజ్.
యాంగులర్ వెలాసిటీ కాబట్టి ఇప్పుడు డీటా బై డీటీ ఈక్వల్ ఒమేగా రాసుకుంటే v ఈక్వల్ టు ఆర్ ఒమేగా వస్తుంది. ఓకే, నెక్స్ట్ వచ్చేసి డిఫైన్ యాంగులర్ యాక్సిలరేషన్ అండ్ టార్క్, ఎస్టాబ్లిష్ ద రిలేషన్ బిట్వీన్ దెమ్. ఇవి క్వశ్చన్ కూడా ఇవన్నీ చాలా మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఇవన్నీ కూడా. సో మనకి ఫస్ట్ యాంగులర్ యాక్సిలరేషన్ డెఫినేషన్ రాసుకోవాలి. యాక్సిలరేషన్ డెఫినేషన్ మనకి రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ వెలాసిటీ కాబట్టి, సో దానికి ముందు యాంగులర్ ఉంది కాబట్టి రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ యాంగులర్ వెలాసిటీ, యాంగులర్ వెలాసిటీలో వచ్చే చేంజ్ యాంగులర్ యాక్సిలరేషన్ అవుతుంది. సో ఆల్ఫా ఈక్వల్ టు డి ఒమేగా బై డిటి, దానికి యూనిట్స్ కూడా. అలాగే టార్క్ వచ్చేసి మనకి ద టర్నింగ్ ఎఫెక్ట్ ఆఫ్ ఫోర్స్ ఎక్సెస్ రాటేషన్ ఆఫ్ ఈస్ కాల్డ్ మూమెంట్ ఆఫ్ ఇనర్షియా, లేదా ద రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ యాంగులర్ మొమెంటమ్ ఈస్ కాల్డ్ టార్క్ అని కూడా రాసుకోవచ్చు. ఇక్కడ మనకి ఆల్రెడీ టార్క్ ఫార్ములా టవ్ ఈక్వల్ టు డిఎల్ బై డిటి, అంటే యాంగులర్ మొమెంటంలో వచ్చి చేంజ్ రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ యాంగులర్ మొమెంటం మనం డిఎల్ బై డిటి అని రాసుకోవచ్చు. ఓకే, ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఎల్ ఈక్వల్ టు ఐ ఒమేగా అనేది బాగా గుర్తుపెట్టుకోవాలి మనకి. అంటే మొమెంట్ ఆఫ్ ఇనర్షియా ఐ అంటే, తర్వాత ఒమేగా అంటే మనకి యాంగులర్ వెలాసిటీ. సో యాంగులర్ మొమెంటం ఎల్ ఈక్వల్ టు ఐ ఒమేగా రిలేషన్. ఈ ఎల్ తీసుకెళ్ళి మనకి ఇప్పుడు దాన్ని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసుకుంటే సరిపోతుంది. ఎల్ ప్లస్లో ఐ ఒమేగా రాసుకుంటే, సో టవ్ ఈక్వల్ ఆల్రెడీ డిఎల్ బై డిటి, ఎల్ ప్లస్లో ఐ ఒమేగా రాసుకొని, ఓకే నా టవ్ ఈక్వల్ టు డిఐ ముందు రాసేసేయండి. డి ఒమేగా డిటి వచ్చేసి మనకి ఐ ఆల్ఫా వచ్చేస్తుంది, ఎందుకంటే డి ఒమేగా డిటి ఆల్ఫా కాబట్టి డెఫినేషన్. అలాగే మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ వచ్చేసి మనకి రైట్ ది ఈక్వేషన్ ఆఫ్ మోషన్ ఫర్ ఏ పార్టికల్ రొటేటింగ్ అబౌట్ ఏ ఫిక్స్డ్ యాక్సిస్. ఇక్కడ చూడండి మనకి ఎలా అయితే మోషన్ స్ట్రైట్ లైన్లో ఒక ఈక్వేషన్ ఆఫ్ మోషన్స్ ఉన్నాయో, ఇది v ఈక్వల్ టు ప్లస్ ఏటీ, ఎస్ ఈక్వల్ టు ప్లస్ హాఫ్ ఏటీ స్క్వేర్, వి స్క్వేర్ మైనస్ యూ స్క్వేర్ 2as, తర్వాత ఎస్ఎన్ ఈక్వల్ టు యూ ప్లస్ ఏ ఇంటూ ఎన్ మైనస్ హాఫ్. సేమ్ యాస్టీస్గా యాంగులర్ రొటేషన్ అవుతున్నప్పుడు మనకి ఈ ఈక్వేషన్ ఆఫ్ ఫిక్స్డ్ యాక్సిస్లో మనకి ఈక్వేషన్ ఆఫ్ మోషన్స్ కూడా చేంజ్ అవుతూ ఉంటాయి. సో ఇక్కడ మీకు క్లియర్గా ఉంది చూడండి. ఒమేగా ఐ అంటే ఇనీషియల్ యాంగులర్ వెలాసిటీ, ఒమేగా ఎఫ్ వచ్చేసి ఫైనల్, అలాగే ఆల్ఫా యాంగులర్ యాక్సిలరేషన్, థీటా వచ్చేసి యాంగులర్ డిస్ప్లేస్మెంట్. సో కాబట్టి ఇక్కడ ఈక్వేషన్ 1 చూడండి మనకి v ఈక్వల్ యూ ప్లస్ ఏటీ మోడల్లో ఒమేగా ఎఫ్ ఈక్వల్ టు ఒమేగా ఐ ప్లస్ ఆల్ఫా, ఎందుకంటే v అంటే ఫైనల్ కాబట్టి, ఎఫ్ అంటే ఫైనల్ కాబట్టి v ఈక్వల్ టు యూ ప్లస్ ఏటీ మోడల్లో, సో v ప్లేస్లో ఒమేగా ఎఫ్ వస్తుంది, యూ ప్లేస్లో ఒమేగా ఐ అనమాట. సో దాని ప్రకారం మనకి ఆ ఈక్వేషన్ బేసిస్ ఇవి వాటి బేస్ చేసుకొని ఇవి రాయాల్సి వస్తుంది. ఎస్ ఈక్వల్ యూటీ ప్లస్ హాఫ్ ఏ తీసుకున్నా, ఎస్ ప్లేస్లో థీటా అండ్ యూ ప్లేస్లో డబ్ల్యూ ఒమేగా ఐ, టీ ప్లస్ ఆఫ్ ఏ ప్లేస్లో ఆల్ఫా వస్తుంది. ఓకే, సో ఇవి మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్. సో నెక్స్ట్ వీడియోలో మనం ఇదే చాప్టర్లో మోస్ట్ ఇంపార్టెంట్ ప్రాబ్లమ్స్ కూడా ఏంటనేది మనం డిస్కస్ చేద్దాం. ఓకే.